సో అమ్ముడుపోతున్నారండి. సో ఐటీ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో సింపుల్‌గా చెప్పాలంటే అమ్ముడుపోతున్నారు. సో 2-5 లక్షల వరకు జాబ్స్‌కి అమ్ముడుపోతున్నారు. దీని మూలంగా ఏంటంటే కష్టపడే స్టూడెంట్ 100% కష్టపడే స్టూడెంట్ జాబ్ వస్తది అనుకున్న స్టూడెంట్స్ నిరుత్సాహపడటానికి రీజన్ ఏంటంటే ఉన్న జాబ్స్ తక్కువున్నాయి. సో అంతకుముందు 100 జాబులకి 100 జాబులకి మీరు చూసుకున్నట్లయితే 100 జాబ్స్ ఉంటే ఇప్పుడు మనకి 50-60% జాబ్స్ ఉన్నాయి. సో అందులో నుంచే దగ్గర దగ్గర 30% జాబ్స్ బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళిపోతుందనమాట. సో బ్యాక్ డోర్‌లో ఏంటంటే ఈ మేనేజర్స్, హెచ్ఆర్ మేనేజర్స్ గానీ, హెచ్ఆర్ సంబంధించిన పర్సన్స్ గానీ, సో వీళ్ళు చాలా వరకు కంపెనీస్‌లో అమ్ముడైపోవటం మూలంగా సో మనకేంటంటే జాబ్స్ అనేవి పోతున్నాయి. నా కళ్ళెదురుంగానే నేను చాలా మందిని చూస్తున్నాను. బ్యాక్ డోర్ జాబ్ ప్రాసెస్ ద్వారా ఎళ్తున్నారు. సో 100% వాళ్ళు 3,00,000, 4,00,000 కట్టి తర్వాత బయటకొచ్చేయడం జరుగుతుంది. ఎస్ఏపీలో కన్సల్టెంట్‌లో బ్యాక్ డోర్ జాబ్ ద్వారా ఎళ్ళే వాళ్ళలో మీరు సక్సెస్ రేట్ చూసినట్లయితే 100